హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పోకో M4 Pro కాంబో గురించి ఈరోజు వీడియో చేసాం. ఒకసారి వీడియోలో చూపించినట్టుగా ఆ గమ్ క్యాప్ జాగ్రత్తగా ఓపెన్ చేసి, అలాగే ఛార్జింగ్ స్ట్రిప్, అది ఛార్జింగ్ తర్వాత బ్యాటరీ కూడా ఓపెన్ చేయాలి. బ్యాటరీ కింద వెళ్ళి మనకి డిస్ప్లే స్ట్రిప్ అనేది ఉంటుంది, కాకపోతే బ్యాటరీ కూడా ఓపెన్ చేసి జాగ్రత్తగా కాంబో ఓపెన్ చేసుకొని, ఓల్డ్ కాంబో ఓపెన్ చేసుకొని తీసి ఫ్రేమ్ మాత్రం చాలా చక్కగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రేమ్ క్లీన్ చేసుకోకపోతే వేరే డిస్ప్లే వేసినప్పుడు కరెక్ట్గా అందులో కొత్త డిస్ప్లే కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది నీట్గా క్లీన్ చేసుకోవాలి. మార్కెట్లో మనకి సర్వీస్ ప్యాక్లు ఉంటాయి, అందుబాటు ధరలో ఉంటాయి, కాబట్టి అవి తీసుకోండి. మరీ చీప్ క్వాలిటీ అయితే టచ్ కంప్లైంట్స్ గట్రా ఎక్కువగా వస్తాయి. కొద్దిగా వాటి మీద కొద్దిగా బెస్ట్గా ఉంటుందని ఇది నేను వాడుకుంటాను. క్వాలిటీ కూడా బాగుంటుంది. తర్వాత ఈ కెమెరా దగ్గర చూడండి, ఈ టేప్ ఒకటి ఉంటుంది కదా, అది రిమూవ్ చేసుకోవాలి. మనం కాంబో వేసినప్పుడు గాబరాగా వేస్తామంటే ఫ్రంట్ కెమెరా కనబడదు. ఫస్ట్ గమ్మింగ్ చేసుకోవాలి. ఫ్రేమ్ చుట్టూ గమ్ చేసుకొని గమ్ అతికించి తర్వాత ఫ్రంట్ కెమెరా దగ్గరలోనే సెన్సార్ ఉంటుంది, దాని మీద గమ్ వేసుకుంటా కొద్దిగా ఖాళీ వదిలి పక్కకు వేసుకోండి. సెన్సార్ మీద కానీ ఏమైనా గమ్ వేస్తామంటే మీద పక్కనే మనకి డిస్ప్లే బ్లాక్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది చాలా జాగ్రత్త చూసుకోవాలి. అక్కడ మాత్రం గమ్ పడకుండా చూసుకోండి. గమ్ మాత్రం సెన్సార్ మీద మాత్రం పడనివ్వకండి. కెమెరా రైట్ సైడ్లోనే ఉంటుంది సెన్సార్, చూసుకోండి. 2 చుక్కలాగా ఇవాళ ఏం పెట్టాను కూడా అక్కడ పక్కన ఉంటుంది. కెమెరా దగ్గర పక్కన కాంబో ఫిట్ చేసుకుందాం. కాంబో ఫిట్ చేసుకున్న తర్వాత ఫస్ట్నే ఆన్ చేయాలి, ఎందుకంటే అది తర్వాత ఆన్ అవ్వకపోతే ఇబ్బంది పడతాం. ఇప్పుడే వెంటనే తీయడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి వెంటనే తీయాలి. ఒకవేళ తీయాలనుకుంటే అందువల్ల ఇప్పుడే స్టార్టింగ్లోనే రబ్బర్ చేయక ముందే ఆన్ చేయాలి. మొబైల్ ఆన్ చేస్తే జస్ట్ 1 ట్రిప్, 2 ట్రిప్పులు కూడా రబ్బర్ని తిప్పకూడదు. 1 ట్రిప్లోనే రబ్బర్ వేయాలి. ఎక్కువగా టైట్ ఇవ్వకండి. ఒకవేళ వేయకపోయినా పర్లేదు, జస్ట్ సింగిల్ రబ్బర్ ఇస్తే చాలు. ఇలా సింగిల్గా ఇంకా ఇబ్బంది ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మనం గమ్ వేసింది ఆరినంత వరకు 10 నిమిషాలు మాత్రం పక్కన ఉంచండి మొబైల్. తర్వాత మనం వేసే ఈ రబ్బర్లో తీసేసి ఛార్జింగ్ స్ట్రిప్ అన్నమాట, అది మనం ఓపెన్ చేసాం కదా, అది కనెక్ట్ చేసి ఇప్పుడు చాలా జాగ్రత్త చూడాలి. బ్యాక్ క్యాప్ వేసినప్పుడు ఏవైనా స్ట్రిప్పులు ఓపెన్ అయ్యి ఉన్నాయో లేవో చూసుకొని వేయాలి. ఎందుకంటే పైన కూడా గమ్ క్యాప్ కాబట్టి ఈ క్యాప్ వేసినప్పుడు యాంటీనా వైర్లు కూడా ఒకసారి
చెక్ చేసుకోవాలి. యాంటీనా వైర్లు ఓపెన్ అయ్యాయా, తర్వాత ఇది ఫింగర్ ప్రింట్ అవుతుంది కదా, దాన్ని కూడా చక్కగా జాగ్రత్తగా స్లోగా చేయండి. గాబరీ ఏం పడవసరం లేదు, నీట్గా చేయండి. ఏమైనా తొందరపడి బిగించిన తర్వాత అది మళ్ళీ గమ్మింగ్ అయిపోతే మళ్ళీ దాన్ని తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ ఓపెన్ చేసుకున్నాం, డబుల్ పని అయిపోతుంది. చక్కగా నీట్గా చేయండి. ప్రతివి కూడా ఈ యాంటీనా వైర్లు కనెక్ట్ బాగున్నాయో లేవా, స్ట్రిప్స్ అన్నీ బాగానే ఉన్నాయో లేవా, బ్యాటరీ కనెక్టర్ అన్నీ నీట్గా చూసుకొని బ్యాక్ క్యాప్ వేయండి. వేస్తే మనకి మళ్ళీ రెండోసారి దాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. ఒక్కోసారి అలాగ అడుగుని స్పీకర్ పాయింట్లో కూడా సరిగ్గా ఫిట్ చేయకపోతే స్పీకర్ రాదు. ఎందువల్ల ప్రాబ్లం అనేసుకుంటాం. క్యాప్ సరిగ్గా కరెక్ట్గా పెట్టాలి. పెట్టేసి నెక్స్ట్ ఇంకేముంది, బోల్ట్స్ ప్రతిదీ స్క్రూలు ఇచ్చేది, స్క్రూలు బిగించేసి కెమెరా క్లీన్ చేద్దాం. గమ్ వచ్చేయాలి. ఇప్పుడు గమ్ చుట్టూ అతికించేసుకొని గత 2 రోజుల నుంచి మనం మరి రాలేదు, ఒక్కడు కూడా పెట్టలేదు. బ్యాక్ క్యాప్ వేసేద్దాం. వేసి మళ్ళీ మరి ఒక 10 నిమిషాలు టైం అయినా మళ్ళీ రబ్బర్లో పెట్టేసి 10 నిమిషాలు ఆగిన తర్వాత నీట్గా అది గమ్ము ఆరుతుంది. బాగుంటుంది. ఫస్ట్ సింగిల్ ట్రిప్ వేయాలి రబ్బర్ మాత్రం. డబల్ కానీ 4 రౌండ్లు తిప్పేస్తే గట్టిగా పెట్టి అప్పుడు అది దాని మీద ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రబ్బర్లు వేయాలనుకున్నప్పుడు వేయండి, కానీ సింపుల్గా ఒక్క సింగిల్ ట్రిప్ అలా రేడియోలో చూసినప్పుడు పెట్టి అలాగనే 3-4 సింపుల్. కొంతమంది ఎయ్యరు కూడా, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. కస్టమర్ లాక్ చెప్పలేదు కాదు, జస్ట్ ఎమర్జెన్సీ కాల్ చెక్ చేద్దాం. 124 జస్ట్ టచ్ ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి. మొబైల్ ఇచ్చినప్పుడు ఆ గమ్ముని నీట్గా క్లీన్ చేసుకొని ఇస్తే కస్టమర్కి లుక్ బాగుంటుంది, మంచి సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. మొబైల్ చూసి కానీ కొత్త మొబైల్ మీ ఇచ్చిన మొబైల్ ఎలా ఉందో అంత నీట్గా ఉందో అన్నట్టు వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది కలుగు చేస్తుంది. క్లీనింగ్ లేక గమ్తో కానీ కల్పించకూడదు. ఒకసారి తినేద్దాం. ఓకే ఫ్రెండ్స్.